महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 24వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ శుక్రుడి యొక్క మార్పు కర్కాటకంలో జరిగింది. శుక్రుడు కర్కాటకంలో సంచారం మొదలు పెడుతున్నారు. అలాగే ఇంకా రవి కూడా సింహరాశిలోకి వచ్చి ఉన్నారు. సో శుక్రుడు రవి మారడం, అలాగే చంద్రుని యొక్క సంచారం కూడా మనం చూస్తే కనుక సింహం, కన్య, తుల, వృశ్చికం. సో ఈ 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. ఇక మిథునంలో గురుడు, కర్కాటకంలో బుధ, శుక్రులు, సింహంలో రవి, కేతువులు, కన్యలో కుజుడు, అలాగే కుంభంలో రాహువు, మీనంలో శని భగవానుడు. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ వారం ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. తులారాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. తులారాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, దశమంలో బుధుడు, లాభంలో రవి, లాభంలో కేతువు. మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వాళ్ళకి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ రాశికి మనం చూసినట్టయితే కనుక మేజర్గా తులారాశి వాళ్ళకి అటు షష్టమంలో ఉన్న శని కూడా చాలా వరకు అంటే లోన్స్ తీసుకునే విషయాల్లో ప్రాపర్టీస్ రీత్యా కానీ, ఇన్వెస్ట్మెంట్స్కి రీత్యా, లేకపోతే అనవసరంగా ఈ లోన్ యాప్స్ అని ఇంకోటి ఏవో ఉంటాయి, ఏదో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి లోన్ తీసుకునే విషయాల్లో ఇలాంటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవడం అనేది మంచిది. భాగ్యంలో గురుడు ఉన్నాడు. తప్పకుండా ఈ రాశి వాళ్ళకి సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్స్ కావచ్చు, ఫారెన్ ట్రావెల్స్ గురించి కావచ్చు, లైఫ్ గ్రోత్కి సంబంధించి ఇంకా హయ్యర్ లెర్నింగ్ గురించి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు కూడా ఇక్కడ సఫలీకృతమయ్యే ఆస్కారాలు ఉన్నాయి. దశమంలో బుధుడు యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి మెయిన్గా చాలా వరకు కూడా బుధుడు 10th హౌస్లో యోగిస్తారు కాబట్టి ఉద్యోగపరమైన విషయాల్లో కూడా మంచి ప్లస్ పాయింట్గా మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఏదైనా సరే జాబ్లో ఎనీ నెగోషియేషన్, ఏదైనా ఆఫర్ లెటర్ ఏదైనా మనం ట్రై చేసుకుంటున్నప్పుడు తప్పకుండా దానికి సంబంధించి మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇక్కడ మనం తీసుకునే విధంగా తప్పకుండా ఈ రాశి వాళ్ళకి ఇది యోగిస్తూ ఉంది. ఇక ఈ వారం నుంచి కూడా రవి యొక్క సంచారం సింహరాశి ఓన్ హౌస్లో నడుస్తుంది. బట్ ఇక్కడ కొద్ది గొప్ప చిన్న ఫీలింగ్ ఏంటంటే కేతువు కూడా ఉన్నారు అక్కడ. నాకు పెద్ద ప్రాఫిట్ రావాలని ఆశలేని లేవండి, ఏదో పెట్టిన దానికి అంత వస్తే చాలు అన్నట్టు పాపం ఏంటో అలాగా మీరు కొంతవరకు మీకు మీరుగానే సర్ది చెప్పుకొని చాలా వరకు కూడా అంత లాభం గురించి ఆలోచించకుండా ఏదో ముందుకు సాగే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి తులారాశి వాళ్ళకి సంబంధించి. అలాగే మెయిన్ 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. వారం ఆదివారం, గురు, శుక్రవారాలు 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే లాభస్థానం నుంచి మొదలవుతుంది. లాభంలో చంద్రుడి సంచారం యోగిస్తుంది, రవి యొక్క సంచారం యోగిస్తుంది, కేతు యొక్క సంచారం కూడా యోగిస్తుంది. మరి తులారాశి వాళ్ళకి తప్పకుండా ఇక్కడ ప్రజెంట్ నడుస్తున్న ఈ పొజిషన్లో తప్పకుండా వారం ప్రారంభం మాత్రం కొంచెం గెయిన్ఫుల్గానే ఉంటుంది, కానీ కొంచెం ఆలోచిస్తే ఇంకొంచెం గెయిన్ రావచ్చు. బట్ ఏంటంటే లిమిట్గా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇక సోమ, మంగళ, బుధవారాల్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం చంద్రుడి 10వ స్థాన సంచారం. ఉద్యోగ పరిస్థితుల రీత్యా అనవసరంగా ఎవరితో కూడా ఈ 3 రోజులు గొడవ పెట్టుకోకుండా ఉండటం కానీ, అనవసరమైన ఆర్గ్యుమెంట్స్కి దిగకుండా ఉండటం కానీ చాలా మంచిది. కుజుడు 10వ స్థాన సంచారం జరుగుతూ ఉంది. సో దీనివల్ల అటు ప్రొఫెషన్ రీత్యా కావచ్చు, మ్యారిటల్ లైఫ్కి సంబంధించి మ్యారేజ్ రిలేటెడ్గా స్పౌజ్ మీ యొక్క లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు. సో అలాగే వ్యాపారానికి సంబంధించి తీసుకునే డిసిషన్స్లో కొన్ని ఖర్చులు కూడా ఇక్కడ సూచిస్తూ ఉన్నాయి. సో కుజ శనుల యొక్క సంసప్తమం జరుగుతూ ఉంది. వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్స్ కోసం లోన్ తీసుకొని ఇక్కడ పరిమితికి మించి మీరు చేయటం వల్ల వీటి వల్ల ఎఫెక్ట్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ మ్యారిటల్ లైఫ్ విషయంలోను, బిజినెస్ పార్ట్నర్షిప్ విషయంలోను, వ్యాపారం ఆర్థిక పరంగా తీసుకునే డిసిషన్స్లోను అండ్ ఇందా నేను చెప్పినట్టు ప్రొఫెషనల్గా ఎవరితో కూడా లిటిగేషన్స్, కన్ఫ్లిక్ట్స్ అనేవి పెట్టుకోకుండా ఉండటం
సోమ మంగళ బుధవారాలు ఈ 3 రోజుల్లో చాలా మంచిది. సో కాబట్టి ఎంత కామ్గా ఉంటే ఈ 3 రోజులు అంత మంచిది. కేజింపావు కందులు, రెడ్ క్లాత్ దానం చేయడం తులారాశి వాళ్ళకి ఈ టైంలో ఇంకా మంచిది. కొన్నిసార్లు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా త్రోటికి సంబంధించి కావచ్చు, ఇక్కడ 1000 స్థానంలో కుజుడి యొక్క సంచారం కూడా జరుగుతుంది కాబట్టి శని యొక్క ఆస్పెక్ట్ కూడా ఉంది. బట్ నిద్ర కూడా డిస్టర్బ్డ్గా ఉండే ఆస్కారాలు 3 రోజులు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ గురు శుక్రవారాల్లో రాశిలో చంద్రుడి యొక్క సంచారం కనిపిస్తుంది మనకి మెయిన్గా ఇక్కడ. అలాగే రాశ్యాధిపతి కూడా దశమంలో ఉన్నాడు. జనరల్గా ఏంటంటే ఓకే, రాశిలో చంద్రుడి యొక్క సంచారం మంచి ప్లెజెంట్నెస్గా ఉంటుంది. ఏదైతే సోమ మంగళ బుధవారాలు 3 రోజులు మీరు చూసిన దానికి ఒక వానపడి వెలిసిపోయి కొంచెం మళ్ళీ న్యూట్రల్ అయితే వాతావరణం ఎలా ఉంటుందో సో అలా కొంచెం గాలి పీల్చుకున్నట్టుగా గురు శుక్రవారాల్లో జనరల్గా ఉంటుంది. ఇక వారాంతానికి మనం చూస్తే ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం. ఇదే చెప్పింది నేను. వారాంతానికి మళ్ళీ నీచ చంద్రుడు ద్వితీయంలో ఉండటం అంటే కుటుంబ పరిస్థితుల రీత్యా వచ్చే చిన్నపాటి ప్రాబ్లమ్స్ మీ జాబ్కి అది అనవసరంగా ప్రతిబంధకంగా మారుతూ ఉంటాయి. దాని రీత్యా ప్రొఫెషనల్గా అనవసరంగా కొంత డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి వాటి విషయంలోనే కొంచెం కేర్గా ఉండటం, కుటుంబ పరిస్థితులు ఇచ్చి ఆర్థిక పరిస్థితులు ఇచ్చి వచ్చే ఖర్చులు వీటి విషయాల్లో కూడా కొంచెం మీరు ఓవర్కమ్ అవ్వాలంటే ఇందాక నేను చెప్పినట్టు ధరణి గర్భ సంభూతం కుజనవగ్ర శాంతి మంత్రం చదువుకోవటం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం, కుదిరితే కేజింపావు కందులు, రెడ్ క్లాత్ దానం ఇవ్వటం చాలా మంచిది. అలాగే ఈ తులారాశి వాళ్ళకి సంబంధించి మ్యారేజ్ మ్యాచెస్ విషయాల్లో కూడా కొంచెం దూరపు సంబంధాలు దొరికే ఆస్కారాలు ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కానీ ఇవి కూడా కొంతవరకు ఈ కుజుడి యొక్క 1000 స్థాన సంచారం కూడా జర్నీస్లో కొంచెం ఎక్కువ ఎనర్జీ లాస్ కావచ్చు, ఖర్చుతో కూడిన జర్నీ కావచ్చు, సో లేకపోతే లాంగ్ డిస్టెన్స్ జర్నీ కావచ్చు, ఇలాంటివి కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.